వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి గారి ముద్దుల అభిమాని సారు స్వరంతో మల్లన్న మజాక్. చంద్రబాబు గారి చరిత్ర విడుదల, ఆత్మ గౌరవం, సర్కార్ సవాల్. ట్యూన్ మార్చుకున్న మా తెలుగు తల్లి, యూట్యూబ్ కంప్యూటర్ల ఒకటే లొల్లి. గోవిందునికే గుండు కొట్టిస్తాం, అవతారం దాల్చిన అపర కుబేరులు. పాత మాటకు పాతర, కొత్త పాటతో జాతర. కొండంత రాగం తీసిన రాజన్న భక్తులు. వచ్చిండ్రా అందరూ? ఇక మేము కూడా తయారుగున్నాం వార్తలు చెప్పేటందుకు. ముందుగాల తెలుగు తల్లి తెలంగాణ తల్లి పాటతోని ఎలా షురూ చేద్దాం. లేచి అందరు ప్రార్థన చేశారు. అరే మొత్తం ఇన్నుండ్రి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ. ఏంది అట్లా చూస్తుండ్రు? అయ్యో, నేను వాడితే మంచిగా అనిపిస్తలేదా ఏంది? అయితే ఒక పెద్ద మనిషి వాడుతుండు, ఇన్నుండ్రి. ఈ చిత్రంగా ఉంటుంది. మొదలు పెట్టరు మీరు. మీ తెలుగు తల్లికి మల్లెపూదండ, మా తెలంగాణ తల్లికి కంట కన్నీరే. మీ తెలుగు తల్లికి మల్లెపూదండ, గలగల గోదారి మము దాటిపోతుంటే, బిరబిరా కృష్ణమ్మ మీకే నీళ్ళిస్తుంటే. గలగల గోదారి మము దాటిపోతుంటే, బిరబిరా కృష్ణమ్మ మీకే నీళ్ళిస్తుంటే. మీకేమో పంటలు పండుతాయి, మాకేమో పంటలు ఎండుతాయి. మీ తెలుగు తల్లికి మల్లెపూదండ, మా తెలంగాణ తల్లికి కంట కన్నీరే. మీ తెలుగు తల్లికి మల్లెపూదండ. అమరావతి నగర అపురూప శిల్పాలే, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలే. తికన్న కలములో తీయందనాలే, మరి పోతనా మాత్యుడి జాడలే దాయే. మీ తెలుగు తల్లికి మల్లెపూదండ, మా తెలంగాణ తల్లికి కంట కన్నీరే. మీ తెలుగు తల్లికి మల్లెపూదండ. వస్తుందిలే సంగీతం. గానం అవ్వాలతో తెలియదు కానీ టెంపో మాత్రం మస్తు మెయింటైన్ చేసిండు. ఇప్పుడు ఇదే పాట యూట్యూబ్లో ఇరగ్గా తీస్తుంది. మళ్ళా వినాలనిపిస్తే కంప్యూటర్లో చూసుకోండి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట. ఎందుకంటే నన్ను ఎవ్వరు చూస్తలేరు, ఇక నేను ఎన్ని పాలు తాగినా ఎవ్వలేమనరు అనుకొని. సేమ్ టు సేమ్ మన చంద్రబాబు సార్ కూడా నలుగురు పట్టే పాడను ఒక్కడే మోస్తా అని ఉరికిండు. తలగొరి పెట్టి తలపండు పగిలేదాకుండి తల్లి రుణం తీసుకుంటా అంటున్నాడు. గుంటూరులకెళ్ళి తెలుగు తల్లి గూబ గుయ్యమనిపించిన చంద్రబాబు సార్ వారి తోమాల సేవ మీకోసం. మేము ముందుగానే చెప్పలే ఈ ముచ్చట. చంద్రబాబు సార్ మళ్ళా సమైక్య బోనం ఎత్తుకుంటాడని. తెలంగాణ ఈమని ఉత్తరం రాసిన కాడికి వెళ్ళి మొదలు పెడితే విభజన జరిగిపోయిందని ఢిల్లీలు చెప్పేదాకా ఎటో చేస్తున్నాడని చెప్పినాం కదా. గుంటూరు జిల్లాలో చూపించిండి ఇక పచ్చపాటి పనితనం. వారెవ్వా, చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారే. ఇక చూడుండ్రి, తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేటందుకు పోయేటప్పుడు తతిమ తెలుగు వాళ్ళ గౌరవం ఇట్లా కాళ్ళ కాడ తాకట్టు పెట్టించుకొని బయలుదేరిండు. ఇంట్లోకి వెళ్ళి బయలుదేరేటప్పుడే ఆత్మగౌరవాన్ని సాష్టాంగ నమస్కారాలతోని సావగొట్టిండు. మొక్కున్రి నాయన మొక్కున్రి. సార్ దేశాన్ని ఉద్ధరిస్తేందుకు పోతున్నాడు, మొక్కున్రి. ఇక లేవు
మొక్కిన కాడికి చాలు కానీ సార్ కథ మొత్తం తెలిస్తే మొక్కుడు కాదు, కాలు పట్టుకొని ఇట్లనే గుంజుతారు కానీ లేవు నాయనా లేవు. ఇట్లా బయలుదేరిండు కదా ఇంట్లోకెళ్ళి, ఇక ఆ తర్వాత సార్ గురించి పెద్దగా చెప్పుడు అవసరం లేదు. మొన్న మీకోసం యాత్రలో ఏం మాట్లాడిండో, ఇవాళ ఆత్మగౌరవం యాత్రలో ఏం మాట్లాడిండో ఒకసారి చూపిస్తాం, డబ్బేసి చూడుండ్రిగా. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని, అదే మాదిరిగా తెలంగాణ ఏర్పాటు చేయమని 2008 లెటర్ ఇచ్చాం. 2008 లెటర్ ఇస్తే ఎవరు దీన్ని కాలయాపన చేశారు? కాంగ్రెస్ పార్టీ చేశారు, రాజకీయానికి ఉపయోగించారు. ఎవరి చేతుల్లో ఉంది? కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉంది. బలం వాళ్ళకుంది, బిల్లు వాళ్ళు పెట్టాలి. వాళ్ళు పెట్టకుండా ప్రతిరోజు మన లెటర్ పక్కన పెట్టుకొని కావాలని నువ్వు చెప్పు అంటే మేము మాత్రం చెప్పాం. మొదటి తిన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తెలంగాణను ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని. తెలంగాణ మీద ఒలకబోసిన ప్రేమ ఇగో ఇది. ఒక్కసారి సప్పట్లు కొట్టరు సార్కు. అయిపోయిందా? ఇక ఇంకొకటి కూడా చూడుండ్రి సార్ అసలు కథ ఇక ఇప్పుడు కనిపిస్తుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీలో తీర్మానం చేసి ఆనాటి ఎన్డీఏ గవర్నమెంట్ కి పంపించారు. ఎన్డీఏ గవర్నమెంట్ లో మనం భాగస్వాములుగా ఉన్నాం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నేను చాలా స్పష్టంగా చెప్పాను. హైదరాబాద్ నగరం తెలంగాణలో ఉంది, వేరే రాజధాని వేరే రాష్ట్రం అవసరం లేదని స్పష్టంగా ఆయన కూడా చెప్పిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఏమనిపిస్తుంది? సప్పట్లు కొట్టాలనిపిస్తుందా, ఇంకేమైనా చేయాలనిపిస్తుందా? మీరే చేసుకోండి కానీ తెలంగాణను ఆపుతున్నది కాంగ్రెస్ పార్టీ అని ముందుగాల చెప్పిండు కదా. మరి ఇప్పుడేమంటున్నాడు? గుంటూరు జిల్లాల కాలు మోపి తెలంగాణను ఆపింది నేనే అన్నాడు కదా. ఇగో ఇట్లుంటారు మన సీమాంధ్ర లీడర్లు, ఏ రోటికాడ ఆ పాట పాడతారు. జాగ్రత్తగా ఉండాలి జనం, లేకపోతే మోసం మొదటికి వస్తుంది అంటున్నారు తెలంగాణ లీడర్లు. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముసటలోయి, అయ్యయ్యో నీదు పరుగులెసటకో. 1వ తరగతి నుండి 10వ తరగతి పరీక్షలు రాస్తుంటారు మన రాష్ట్రంలో ఉన్న జగన్ పార్టీ వాళ్ళు. రాసిన ప్రతిసారి ఏమొస్తుంది రిజల్టు? ఫెయిలు ఫెయిలు ఫెయిలు, అంతే కదా. మరి ఇంకా అదే పరీక్ష రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుదామని ఎందుకు అనుకుంటారు? 10 పాసు గారు 1కెళ్ళి బయటికి వెళ్ళరు. సమన్యాయం సమన్యాయం అని న్యాయాన్ని నాశనం చేసుకున్నారు. ఇప్పుడేమో సమైక్యం అని ఐక్యాన్ని ఆగం చేస్తున్నారు. ఓలమ్మ ఓసరు వెళ్ళి సిగ్గుపడుతుందట. మనుషులు ఎక్కడైనా సిగ్గుపడతాయి కానీ ఇదేటో మిడ్డోరము రంగులు మర్చి ఓసరు వెళ్ళి ఎందుకమ్మ సిగ్గుపడుతుంది అనుకుంటాండ్రా. కాకపోతే మరేటి, మన ఫ్యాన్ గుర్తు జగన్ బాబులు లేరు, వీళ్ళని చూసిన వెంటనే ఓసరి వీళ్ళు తలకి దించేసుకొని పారిపోతాయట. ముందుగల తెలంగాణ సెంటిమెంట్ అని ఇస్తున్నారు, తర్వాత పెద్ద లెక్క సమన్వయం చేసిస్తున్నారు, ఇప్పుడు సమైక్యం అంటారు. ఇన్ని రంగులు ఓలను మారుతారేటి మన జగన్ పార్టీ బాబులు తప్ప. అందుకే మమ్మల్ని మించిన వాళ్ళు రాజన్న పార్టీలో ఉన్నారనేసి అనుకుంటానయట ఓసరి వెళ్ళిలు. వీళ్ళు జగన్ అన్న పార్టీ వాళ్ళు చెప్పి మాటలకో చేసిన పనులకో ఓ తక్కిట్లు చూసిన మనుకో అచ్చా రెండిటికి ఎక్కడ పొంతనే కుదరదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఎంత ఉండదని ఎంత చేసి పార్టీ పరుగుని ఏకం తీసేసుకున్నారు. వీళ్ళు మొన్నటికి మొన్న నుంచి సమన్యాయం అనేసి చెప్పిస్తున్నారు కదేటి, మరి ఇప్పుడేమో సమైక్యం అంటారట. ఏటమ్మిది ఎంతకే వీళ్ళు విజయం గారికి సమన్యాయం అంటే అర్థం తెలుసా అనుకుంటారు జనమందరూను. ఉన్న చోటు నుండి పళ్ళ కొండుకుంటును తెలంగాణ దగ్గరికి వచ్చి తెలంగాణ పాట పాడేస్తాండ్రు, అలాగే ఊరుకొంతాండ్రేటి. ఇంకనో సీమాంధ్ర దగ్గరికి పోయి సీమాంధ్ర పాట పాడేస్తాండ్రట. ఇదే నమ్మగారు మీ పవిత్ర నోటితో పలికిన సమన్యాయం అనే పదానికి అర్థము. అల్లప్పుడు ఓ తెలంగాణ కోసం కొట్టించుకుంటున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రాన్ని ఎడదీసిమని చెప్పేసి సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం చూసి రాజశేఖర రెడ్డి అడ్డుకొని 2 సేపటి మెనేటి మహానేత సతీమణి గారు సమన్యాయం అంటే సరే అదే సమన్యాయం అనుకుందాము. మరి ఇప్పుడు ఏంటనేది సమైక్యం అంటాండ్రు. మీ గొంట నుంచి దండయాత్రకు పంపించేస్తున్నావు కదేటి. మీ ముద్దులు కిట్టే జగన్ బాబు ఏముంచి నిధులు కంపెనీల మీద దండయాత్ర చేసిస్తున్నాడు. ఇప్పుడు మీ గొంట ఏముంచి సీమాంధ్ర ఉద్యమం మీదకి తోలేస్తాను ఆమెని. ఇక నువ్వేమో పుస్తకం చేతి తట్టించుకొని ఓలమ్మ చెప్పరాని అబద్ధాలన్నీ చెప్పేస్తాను. ఓలమ్మ ఒక్కటిట్టుంటే ఇన్ని రకాల పెర్ఫార్మెన్స్లా.
సమన్యాయానికి సమైక్యానికి అర్థం ఏంటి తెలియకుంటే కొడుకు కోరిక మేరకు బేలుబుల్ ఉద్యమం మంచిగానే చేస్తాను కానీ జనాన్ని ఎక్కువ రోజులు మోసమే చేయలేవు కదమ్మా మహాతల్లి. ఇల్లి తెలంగాణ జనానికి అర్థమైనట్టు కానీ సేమాంధ్ర జనానికి కూడా మీ కళాస్వర రూపం అర్థమైపోయినది అనుకో వీళ్ళమ్మ అప్పుడు కూడా అక్కడ అమ్మ ఆకలి అనాల్సిందే. గుర్తెట్టుకో బాగానే అంటారు మీ బాధితులందరూ పాపం. మా మల్లన్న ముఖ్యమంత్రి మీటింగ్ కవరేజ్కు పోయిండు. సారీ నర్మ ఎట్టెటో మాట్లాడుతున్నాడు కదా, ఏం సంగతో అరుచుకొని రమ్మని పంపిన. మల్లన్న రెడీయా? ఫుల్ రెడీ. నయ్యం, నేను హాఫే రెడీ అనుకున్నా కానీ ముఖ్యమంత్రి సార్ ఏం చెప్పిండు? మస్తుగా చెప్పిండు. ఏం చెప్పిండో ఉన్నట్టు చెప్పు. మన తీన్మార్ వార్తలు చూసే పబ్లిక్ అందరు ఇంటరంట. వాళ్ళినతాను కాకపోతే నీకోసం చెప్తానా గాని సాల్తి ముందు ముఖ్యమంత్రి గారు ఏమన్నాడో పొల్లు పోకుండా చెప్పు. నేను రాసుకొచ్చినా కూడా ఏడ మర్చిపోతానోనని చెప్పు మల్లన్న. మరి మీరు కూడా ఇనుండ్రి ముఖ్యమంత్రి సార్ ఏం మాట్లాడుతుండో. ఇగో పార్టీలు ప్రభుత్వాలు పెట్టిన దానికి ఇట్లా సరైన నిర్ణయాలు తీసుకోకుండా అంటే దేని మీద? అబ్బా మొత్తం ఇను ముందుగాల ఖచ్చితంగా మనం వీటిని ముందరికి తీసుకుపోవటానికి నిర్ణయం ముందరికి తీసుకుపోవటం ఒక పక్క జరుగుతూ ఉంది. రచ్చబండ పెట్టిన దానికి ప్రజల్ని కలసడం ఇవాళకు అవసరాలకి దాంతోపాటు కోరేదానికి ఇప్పటికిప్పుడు రేషన్ కార్డులు ఇచ్చేదానికి ఒకవేళ ఎవరికన్నా లేకన్నా ఉంటే దానికి చాలా వరకు ముందల మల్లన్న ఏంది ఇదేనా స్పీచు? ఏమో రాములమ్మ సారు ఫస్ట్ అర్ధ గంటల మాట్లాడిన దాంట్లో ఇవే వినిపించినాయి నాకు. నువ్వు రిపోర్టర్వి కదా, మార్చి చెప్పు. ఇవేం అర్థమై పాడైతున్నాయి? అయ్యో నువ్వే చెప్పమంటివి కదా రాములమ్మ. ఏం చెప్పు మన్నా? ముఖ్యమంత్రి సార్ ఏం మాట్లాడిండో ఉన్నట్టు పొల్లు పోకుండా చెప్పమంటివి. అయితే ఆయన మాట్లాడిన మాటనే కదా కామా జటా పోకుండా చెప్తున్నా. ఇంతకు సార్ మీటింగ్ దేని గురించి పెట్టిండు? ఏమో రాములమ్మ పెట్టిన మీటింగ్లను అయితే లేకుండా ఉంటే అని ఓ 20-30 సార్లు చెప్పిండు. మీటింగే లేకుండా ఉంటే అని దాని మీద పెట్టిండేమో అనుకున్నా. నీకేం చెప్తే ఏం చేసినావు? నువ్వు చెప్పిందే చేసిన కదా రాములమ్మ. అయ్యో ముఖ్యమంత్రి సార్ ఏం మాట్లాడుతుండో అని అర్థం చేసుకొని చెప్పుమన్నా కదా. అవును మరి నువ్వేం చెప్తున్నావు? ఆయన చెప్పింది ఇదే ఇన్నా నీకు చెప్తున్నా. అదేం అర్థమైతలేదు కదా మల్లన్న. అబ్బా అర్థమైనట్టు నటించరాదు. నటించాలనా? మన సార్ నటిస్తలేడా ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని? ఏమో మల్లన్న నాకైతే ఏం అర్థమైతలేదు నువ్వేం చెప్తున్నావో. నేనేమన్నా ముఖ్యమంత్రి సార్ లెక్క కాంబోడియా భాష మాట్లాడుతున్నా? ఇట్లా కాదు కానీ జర్రంత ఉర్దూ అయితే నీకు కూడా వస్తుంది కదా. జర్రంతేంది పురాత. పోనీ ఉర్దూలోనన్నా చెప్పు ముఖ్యమంత్రి సార్ ఏం మాట్లాడిండు. నేను చెప్పుడేందుకు ఇను, నువ్వే పక్కపంటి టీవీలో వస్తుంది కదా ఇను. 1,68 एप्लीकेशन नया रेशन कार्ड के लिए आए सो है। ఇదేం భాష మల్లన్న? భాష గురించి తర్వాత ఎత్తుకుదాం కానీ ఏదో చెప్పిండు కదా సప్పట్లు కొట్టు వెనకకెళ్ళి అగో నిలబడి దానం నాగేందర్ సార్ కొట్టుమంటూ కొట్టు. నేను కొట్ట అదేం నాకు అర్థం కాలేదు. అర్థం కాలేదన్న ముచ్చట్నైతే అర్థమైంది కదా. అదొక్కటి మాత్రం అర్థమైంది. కొట్టు మరి ఇంకేంది. మల్లన్న ఏంది మల్లన్న పొద్దున్న నుంచి నా తలకాయ ఇట్లా ఖరాబ్ చేస్తున్నావు? అనిపిస్తుందా తలకాయ ఖరాబ్ అవుతున్నదని? అనిపించుడేంది అయితేనే ఉంది. మరి ఏసీలో కూర్చున్న నీకే ఇంత ఖరాబ్ అవుతుంటే ముఖ్యమంత్రి సార్ మీటింగ్కి పోయినా నాకెంత ఖరాబ్ అవుతుండొచ్చు? ఎందుకు ఆడ ఏసీలు లేవా? ఏసీల గురించి కాదు నేను మాట్లాడేది. మరి దేని గురించి? మా బంగారు కిరణయ్య తెలుగు భాష అర్థం కాక తీర్నాడు మా మంచిగానే నేర్చుకున్నాడంటే కదా. నేర్చుకున్నాడట కానీ అది కాంబోడియా భాష. నీకెట్లా తెలిసిందో? సారిడ పథకాలు ప్రకటిస్తుంటే కాంబోడియా జనం వాళ్ళ కోసమే అనుకొని సంబరాలు చేసుకుంటున్నారట. పాడుగాను అవునా? ఇప్పుడు ఏంది మరి మన కిరణ్ సార్ పరిస్థితి? ఏం లేదు మళ్ళా మొదటి కాడికేని వాళ్ళు చదవాలి. అది వరదాకా రాష్ట్ర ప్రజలు కాంబోడియా భాషతోనే అడ్జస్ట్ అయిపోవాలన్నట్టు. ఇదన్నట్టు మన ముఖ్యమంత్రి సార్ భాషా ప్రయోగం. ఆయన ఏం చెప్తాడో ఆయనకే అర్థం కాదు, మా మల్లన్న ఏం చెప్తాడో నాకు అర్థం కాదు. మొత్తం మీద తెలుగు భాషకు ఇద్దరే మోపైండ్రు. ఏం చేస్తాం? మనుషులకి ఏమైనా కష్టాలు వస్తే ఏం చేస్తారు? ఎట్లరా భగవంతుడా ఎట్లా నన్న చేసి నువ్వే రక్షించు అని దేవుణ్ణి కోరుకుంటారు. మన రాష్ట్రంలో ఎక్కువ మంది కష్టాలు తీర్చేటోడు ఏడుకొండల ఎంకన్న. మరి కష్టాలు తీర్చే ఎంకన్నకే కష్టాలు సురువైతే ఎవరు తీర్చాలి?
ఏహే గాయనకేమైంది, గాయనకేం కష్టాలు వచ్చినాయి, మంచిగా దొరలెక్కున్నాడు 7 గుట్టల మీద అని అనుకుంటుర్రా ఏమి? ఇప్పుడు జనం కంటే ఎక్కువ కష్టాలు ఆయనకే వచ్చినాయి. చూడుండ్రి తెలుస్తుంది. గోవిందా గోవిందా. గోవిందుని పని ఇప్పుడు గోవిందనే అయ్యేటట్టుంది. వెంకటేశ్వర స్వామి ఎన్ని పైసలు అప్పు చేసిండంటే లెక్క దొరకనంత మిత్తికి తెచ్చిండట కుబేరుని దగ్గర అని చెప్తారు కదా. కుబేరుని దగ్గర ఆయన పెళ్లి అప్పుడు తీసుకున్నాడని వివరించి కూడా చెప్తారు. కానీ వెంకటేశ్వర స్వామి ఒక్క కుబేరునికే కాదు ఇంకొకరి దగ్గర కూడా అప్పు చేసిండు తెలుసా మీకు? మాకు కూడా నిన్నమోననే తెలిసింది. దేశంలో ఉన్న జనం తలా ఒక చెయ్యేసి ఎంకన్న అప్పు తీర్చేందుకు ప్రయత్నం చేస్తుంటే కేంద్రంలో ఉన్న సర్కారు వాళ్ళు ఎంకన్న గాలె పెట్టి ఎత్తుకపోయేందుకు చూస్తున్నారట. ఇప్పుడు బంగారానికి మస్తు ధర ఉన్నది కదా, ఇక ఎంకన్న దగ్గర ఉన్న టన్నుల కొద్ది బంగారాన్ని తీసుకుపోయి బయటి దేశంలో కుదబెడతారట. అట్లా చేయంగా వచ్చే పైకంతోని పనులు చేసుకుంటారట. నోరు లేని దేవుణ్ణి చూసి ఇంత పని చేస్తున్నారు మనోళ్ళు. వడ్డీ కాసులైన బంగారం ఎత్తుకపోయి వడ్డీలు కట్టుకుంటారట. ఏం లేదే ఎట్లా తీసుకుపోతారు? సర్కారుకు స్వామివారు బాకీ ఉన్నాడు కాబట్టే బంగారం ఎత్తుకపోతున్నారట. అయినా మన దేశంలో ఉన్న లీడర్లు ఎంత పనైనా చేస్తారు. దేశాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు గోవిందునికి గుండు కొట్టియరా? ఈజీ కొట్టిస్తారు. వెనకటెప్పుడో పివి నరసింహారావు సార్ ప్రధానమంత్రికి ఉండగా ఇప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సారే అప్పుడు ఆర్థిక మంత్రి. ఇక అప్పుడు అప్పు తెస్తేందుకు దేశంలో ఉన్న బంగారం కుదబెట్టి అప్పు పట్టుకొచ్చిండు. అది ఎక్కడిదక్కడ అయిపోయే వరకల్లా దేశం మళ్ళీ దివాలా తీయంగానే ఇప్పుడు ఎంకన్న బంగారం మీద కన్ను పెట్టిండు. అప్పుడు చేసింది మన్మోహన్ సింగ్ సారే, ఇప్పుడు చేసింది మన్మోహన్ సింగ్ సారే. అది ఎక్కడిదక్కడ అయిపోయి దేశం మళ్ళా దివాలా తీయంగానే ఇప్పుడు ఎంకన్న బంగారం మీద కన్ను పెట్టిండ్రు. కుబేరుడు అలాగా మన సర్కారు వాళ్ళు అలాగనా, లేకపోతే కుబేరుడే సర్కారు రూపంలో వచ్చిండా అర్థమైతలేదు. కానీ 7 కొండల బంగారాన్ని కరిగించి ఖతం చేసుడు మాత్రం ఖాయమే అంటున్నారు. ఈ బంగారం ఎత్తుకపోతామని 4 నెలల కిందనే దేవస్థానం వాళ్ళకు సర్కారు వాళ్ళు ఉత్తరం రాసిండ్రట. ఇప్పుడు భారతదేశానికి అప్పులలోలి కుతికేల దాకా వచ్చే వరకల్లా ఎంకన్న ఉండికి ఎసరు పెడుతున్నారు. నయ్యం ఇంకా ఇప్పుడు బంగారం మీదనే వేసిండ్రు కానీ కన్ను ఇంకొక 10-20 ఏళ్ళు అయితే ప్రపంచంలో ధనవంతుడైన వెంకటేశ్వర స్వామినే స్టాక్ మార్కెట్లో పెట్టి అమ్ముతారు. స్వామి లేనప్పుడు కొండలేందుకు 7 కొండలు కూడా ఎవనుకోగనికి అమ్మి ఆవలిస్తారు, మనోళ్ళు అయిపోతుంది. నాట్యం చెయ్యి నటరాజా అంటే కాలు కట్టుకునే గజ్జలు పాతగా ఉన్నాయి అన్నాడంట ఒక ఆయన. ముందుగా ఆయనకి నాట్యమే రాదు కానీ గజ్జలు మాత్రం పాతగా ఉన్నాయని చెప్పి తప్పించుకున్నాడంట. అట్లనే ఉంది మన ప్రభుత్వం ముచ్చట కూడా. పెట్రోల్ ధరలు తగ్గియ చేత కాదు కానీ అసలు పెట్రోల్ బంకులే మూసేటందుకు ప్లాన్ చేస్తున్నారంట. ఈ దెబ్బకి సర్కారు సన్నాయి పాట వాడుతుంటే రూపాయి చెంగున ఎగరాలన్నట్టు. ఎలుకలు తిరుగుతున్నాయని వెనకటికి ఎవడో ఇల్లుదలుగా పెట్టిండట. అట్లనే ఉంది మన సర్కారు వాళ్ళ ముచ్చట కూడా. రూపాయి బిల్లకు తమాం ఇజ్జత్ లేకుండా పోయింది కాబట్టి పెట్రోల్ బంకులు బంద్ చేసి జనం సొంటేండ పెడితే మళ్ళా రూపాయికి పానం వస్తుంది అనుకుండట. ఎట్లున్నదో చూడుండ్రి మన దేశాన్ని ఏలేటలో ముచ్చట. డీలబడ్డ రూపాయిని బతికియాలంటే 1,00,000 ఉపాయాలున్నాయి. అందులో పెట్రోల్ బంకులు మూతబెట్టుడు ఒకటట. రాత్రి 8 కొట్టిన కాడికి వెళ్ళి మళ్ళా తెల్లారి 8 గంటల వరకు పెట్రోల్ డీజిల్ అమ్మొద్దు, మొత్తం మూత పెడితే మన జనం కార్లు సైకిల్ మోటార్లు రేసుకొని ఏడికి పోరు. రోజుకు మస్తు పెట్రోల్ మిగులుతుంది. అప్పుడు డాలర్ వెనకబడి మళ్ళా మన రూపాయి ముంగట పడుతుంది అన్నట్టు. ఇంతకంటే లాత్కోరు ముచ్చట ఇంకొకటి ఉండొచ్చునా ఈ భూప్రపంచం మీద? సరే, తలకాయ తక్కువ సర్కారు ఈ పని కూడా చేసిందే అనుకో. రాత్రిపూట పోయే అంబులెన్స్ల సంగతి ఏంది, హైవే రోడ్ల మీద పోయే లారీల సంగతి ఏంది, ఏడ ఆగిపోతే ఆన్య పెట్టుకొని నిద్రపోవాలన్నట. ఊకే ఒక పని చేయండి సార్, నేను తీన్మార్ మల్లన్నని చెప్తున్నా. ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర విజయవంతంగా 80 రూపాయలు చేసిండ్రు కదా. ఊకే అదే లీటర్ ధర 1000 రూపాయలు చేయరాదుండ్రి. కొనేటోడు కొంటాడు, ఊకునేటోడు ఊకుంటాడు. జనం మైలు వెళ్తుంది, మీ సర్కారు బతికి బట్టగడుతుంది. శిశి మీ పాడుగాను.
ఆడలేక పాత గజ్జలన్నట్టే ఉంది మీ కథ. దేశాన్ని బాగు చేయనురయ్యా అంటే ఒక్కదాన్ని ముంగటి తీసుకుపోకుండా చిమ్మున చీకటి చేస్తిరి. ఇంకా ఏమనాలి మిమ్మలను? అయినా మీరు చేయగలుగుతారు తీసార్. ఇవాళ పెట్రోల్ బంకులు బంద్ చేస్తారు, రేపు దేశాన్ని కూడా బంద్ చేస్తారు, దేశంలో జనమే లేకుండా చేస్తారు. మీతో అయ్యే పనేతి. ఎవడు కొడితే దిమాగ్ కర్రేగా అవుతుందో ఆడే పండుగాడు అని ఒక సినిమాలో చూసిండ్రు కదా. ఆ సినిమాలో రౌడీని కొట్టి మహేష్ బాబు సార్ చెప్తాడు కదా ఈ మాటలు. ఇప్పుడు అదే మహేష్ బాబు జనాల దమాక్ మీద కొట్టిండు. కంప్యూటర్లో చూసేటోళ్ళ దిమాక్లు కర్రెగా ఎర్రగా కాలిపోయేటట్టు చేసిండు. 1 సినిమా విడుదల కాకముందే పబ్లిక్ను 1 పోయిచ్చిండు. ఇంతకీ ఈ సారు వారు చేసిన కథ ఏందో చూడుండ్రి. మీ దమాక్లు కూడా ఏదో ఒకటి అవుతుందిలే. సినిమాలు హిట్ కావాలంటే ఒకప్పుడు ఏం చేస్తుండే, స్టోరీ మంచిగా రాస్తుండే, పాటలు ఫైటింగ్లు అన్నీ కలగలిపి సినిమా చూసేటోళ్ళను సంతోషపెట్టి మస్తు పైసలు సంపాదిస్తుండే. అట్లా హిట్ అవుతుండే సినిమాలు. కానీ ఇప్పటి కథ మొత్తం మారింది. ముందుగాల యూట్యూబ్లో టీజర్ ఒకటి పెట్టి తురుం మస్తుందని ప్రచారం చేయాలి. ఇది నా జనమంతా గొర్రెలు అయినట్టు సినిమా టాకీస్లకు పోయి చూడాలి. ఈ నడుమ ఎట్లయిపోయిందంటే మహేష్ బాబు గారి సినిమా 1 మస్తుందని విడుదల కాకముందే విపరీతమైన ప్రచారం చేసిండ్రు. టీజర్ ఒకటి కంప్యూటర్లో పెట్టి కత్తి కత్తి కేక అనిపించిండ్రు. 1-2 రోజులలోనే 20-30 లక్షల మంది ఆ టీజర్ని చూసిండ్రని డబ్బా కొట్టుకున్నారు. యూట్యూబ్ వాళ్ళకు కూడా కళ్ళు తిరిగేటట్టు మస్తు మంది ఇరుస్కబడి చూస్తుండ్రని భ్రమ కల్పించిండ్రు. కానీ అసలు కథ ఏందో గుర్తుపట్టిన కంప్యూటర్ వాళ్ళు ఇది దొంగ లెక్కలని బయట పెట్టిండ్రు. అంటే మహేష్ బాబు గారి 1 సినిమా అసలు రూపం బయటపడ్డదన్నమాట. 1 సినిమా ట్రైలర్ను 22,30,000 మంది చూసిండ్రని ఆ సినిమాలో చెప్పుకుంటుంటే ఇదెక్కడి కథ అని యూట్యూబ్ వాళ్ళు అనుకుంటుర్రట. వెంటనే ఎంక్వైరీ చేస్తే కెనియా దేశంలో మహేష్ బాబు 1 సినిమా ట్రైలర్ని యూట్యూబ్లో చూసేటోళ్ళు మస్తు మంది ఉన్నారంట. అయితే కెనియా దేశం వాళ్ళకు మన యువరాజు గురించి ఏమెరక అనుకుంటుర్రా? అసలు కథ ఈయనే ఉన్నది. ఆడ కూలి మనుషులను పెట్టి ఆ ట్రైలర్ని చూపిస్తున్నారంట. 1000 మంది చూసినట్టు చేస్తే 60 రూపాయలు ఇస్తారంట సినిమా తీసినోళ్ళు. ఇట్లా చేసి 1,00,000 మంది చూసిండ్రని చెప్పుకుంటుర్రట. అవును, కెనియా దేశంలో కూడా మహేష్ బాబుకు అభిమానులు ఉన్నారా? ఈ లయ్య కిట్టయ్యనే దేకినోళ్ళు లేడాడా అని యూట్యూబ్ వాళ్ళకి డౌట్ వచ్చి చూస్తే ఇది బయటపడ్డదట. చూడండి, ఇప్పటి సినిమాలలో పబ్లిక్ను ఎంత మోసం చేస్తుండ్రో. ఎక్కువ మంది చూసిండ్రు కాబట్టి సినిమాకు మస్తు గిరాకీ దేవచ్చని చీప్ ట్రిక్స్ చేసిండ్రట. సినిమాలంటేనే ఇప్పుడు చీప్ ట్రిక్స్. ఈ చీప్ ట్రిక్స్ని కూడా సినిమా చూపిస్తున్న మన తెలుగు హీరోలు మామూలు కాదు. అందుకే సినిమాలు హీరోల మోజుల పడి మోసపోకుండ్రి అని అంటుర్రు పబ్లిక్. ముఖ్యమంత్రి గారి ముద్దుల అభిమాని సారు స్వరంతో మల్లన్న మజాక్. చంద్రబాబు గారి చరిత్ర విడుదల, ఆత్మ గౌరవం, సర్కార్ సవాల్. ట్యూన్ మార్చుకున్న మా తెలుగు తల్లి. యూట్యూబ్ కంప్యూటర్లా ఒకటే లొల్లి. గోవిందునికే గుండు కొట్టిస్తాం, అవతారం దాల్చిన అపర కుబేరులు. పాత మాటకు పాతర, కొత్త పాటతో జాతర. కొండంత రాగం తీసిన రాజన్న భక్తులు. ఏంది అప్పుడే అయిపోయిందా? ఓహో, అప్పుడే అయిపోయిందంట టైము. ఇక మీతో ముచ్చట పెడుతుంటే మీకు వార్తలు చెప్తుంటే నాకైతే టైమే తెలుస్తలేదు. మా మల్లన్న వస్తాడు, మల్లన్న పని చేయాలి. అది సరే, మీరైతే చూస్తూనే ఉండరు V6.